మీవి ఎంత పోయినాయి? నాకు 3,500 పోయినాయి సార్. నీ 3,500 పోయినాయి. బస్ స్టాండ్ నుంచి ఎక్కి బయటకు వచ్చినాక వాళ్ళు ఎక్కించుకోండు, అతుకొని ఇంకో ఎక్కించుకోండు. సెంటర్లో కూర్చోబెట్టి ఇంతలో కూర్చోబెట్టుకొని నన్ను ఎక్కడ నీది తెలంగాణ మీ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు చేస్తున్నాడు మాట్లాడినాక కొంచెంసేపు అయినాక బండి మూవ్ అయితే లేదు, బంద్ అయింది, దిగుండి వేరే ఆటోకొని. నేను దిగి మళ్ళీ వేరే ఆటోకి ఇస్తే ఇట్లే తాతలాగానే జోలో సేవ్ అయితే పైసలు లేవు, మొత్తం కంప్లీట్ పోయినాయి. 3,500 ఇంకా సెల్లు ఉంటే మళ్ళీ తీసుకొని గొంతు తీసుకొని వెళ్ళిపోయినారు. సెల్లు లేకుంటే ఇబ్బంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎక్కించుకొని అవతల చెయ్యి ఇట్లా అంటున్నారు. అంటే నేను బాగా బిగ్గర చేతులు పట్టుకుని కూర్చొని డబ్బులు ఉన్నాయి జోల 5,000 ఉన్నాయి. ఆ బిగ్గర పట్టుకుని కూర్చొని మళ్ళీ నమ్మకం పోయినాక లేదు దిగు బండి నడసలేదు పెట్రోల్ అయిపోయిందని దింపారు. మళ్ళీ అట్లా దింపినారు. ఎంత పోయినాయి అంకుల్ మీవి డబ్బులు? 7,000 పోయినాయి. ఎట్లా వచ్చినారు మీరు? ఆటోలో వచ్చిన. ఆటోలో ఎక్కడ దిగినారు? హాస్పిటల్ కాడ. అంటే వాళ్ళు ఎంతమంది ఎక్కినారు? ఇద్దరుండ్రా? వాళ్ళు ఏమన్నా నీకు టచ్ చేయడం ఇట్లా తగలడం మధ్యలో కూర్చోబెట్టుకున్నారు? నీకు తీసేటప్పుడు స్పర్శ లేదా? డబ్బులు మరి ఇప్పుడు ఎట్లా? నీకు డబ్బులు లేకుంటే ఇబ్బంది కదా? చూసారు కదా, ఇది చాలా సీరియస్ విషయం. కర్నూలులో కొత్త బస్టాండ్ నుండి ఆటోలో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఒంటరిగా వచ్చే ఏజ్డ్ పర్సన్ని టార్గెట్ చేస్తున్నారు. మా హాస్పిటల్లోనే ఈ నెలలో 9 మంది ఇదే విషయం చెప్పారు. హాస్పిటల్లోనే 9 మంది అంటే రోజుకి కర్నూలుకి ఎంతోమంది వస్తుంటారు. కాబట్టి పెద్దవారు ఎవరినైనా తోడు తెచ్చుకోండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.